హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి గురుకుల ఎగ్జామినేషన్స్లో అతి ముఖ్యమైనటువంటి టీజీటీ మ్యాథమెటిక్స్లో కీలకమైనటువంటి పేపరు టీజీటీ మ్యాథ్స్ పెడగాగి ఈరోజు మార్నింగు 8:30 to 10:30 కంప్లీట్ అయింది. చాలా సింపుల్ పేపర్. అత్యంత విశ్లేషణాత్మకంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ వచ్చాయి. కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలరు. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ని పర్చేజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కానీ, మరి ఎన్ఎస్కే లెర్నింగ్ బిడ్ బ్యాంక్స్ని పర్చేజ్ చేసుకున్న టెస్ట్ సిరీస్ని పర్చేజ్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ చాలా ఎక్సలెంట్గా పేపర్ రాసాం. మోర్ దాన్ 75 to 80 వరకు అటెంప్ట్ చేసామని చెప్పేసి మాకు మెసేజెస్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా ఎన్ఎస్కే లెర్నింగ్ ఈ మ్యాథ్స్ పెడగాగిని చాప్టర్ వైజ్గా వీడియోస్తో, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్తో ఎనీ టైం స్టూడెంట్స్కి వాళ్ళు ఏ టైంలో క్వశ్చన్ అడిగినా సరే రిప్లై ఇస్తూ మా స్థాయిలో మేము చేయాల్సినటువంటి సర్వీస్ అంతా మేము చేసాం. దాన్ని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. అందరికీ కూడా పరీక్ష బాగా రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా రాబోయేటటువంటి పరీక్షలు కూడా పేపర్ 1 జిఎస్ కానీ, పేపర్ 3 కంటెంట్ కానీ ఇదే ఇన్స్పిరేషన్తో, ఇదే స్ట్రింజ్తో మీరు కంటిన్యూ చేసి ఖచ్చితంగా గురుకులాల్లో మీరు మ్యాథమెటిక్స్ టీజీటీ పీజీటీ ఉద్యోగాలు సాధించాలని ఎన్ఎస్కే లెర్నింగ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి విద్యార్థుల యొక్క ఆనందం, మీతో కూడా ఈ యూట్యూబ్ ఛానల్ వేదికగా స్టూడెంట్స్ మాకు పేపర్ పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులు ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సుని పర్చేజ్ చేసుకున్నటువంటి మ్యాథమెటిక్స్ పెడగాగి పర్చేజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ని మీతో షేర్ చేసుకుంటూ, అదేవిధంగా మనకి స్టూడెంట్స్ ద్వారా అవైలబుల్ అయినటువంటి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సార్ రాబోయే ఎగ్జామినేషన్స్కి. ఈరోజు ఎగ్జామ్ బాగా రాసినందుకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుంటే కావ్య, మేమే హౌ యూ సాటిస్ఫైడ్ విత్ ఎన్ఎస్కే మ్యాథ్స్ పెడగాగి అని చెప్పి ఇట్ ఈజ్ యూజ్ఫుల్ ఆర్ నాట్ అని చెప్పి ఎగ్జామ్ అయిన తర్వాత మేమే అడగడం జరిగింది. స్టూడెంట్స్ యొక్క రిప్లైస్ ఎస్ సార్, ఇట్ ఈజ్ యూజ్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సార్. ఎన్ఎస్కే లెర్నింగ్ అనేది చాలా బాగా యూజ్ఫుల్ అయిందని కావ్య అనేటువంటి మేడం గారు రిప్లై ఇచ్చారు. థ్యాంక్ యూ కావ్య మేడం. మరి నందకుమార్ గారు, I am very happy and thank you Suryaprakash sir for his valuable time for us. Last TET 2022 I had scored 28/28 out of 30 in psychology. లాస్ట్ టైం నేను టెట్ సైకాలజీ టీచ్ చేసేటప్పుడు చాలామంది అప్పటికి ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీకి ఎటువంటి సోర్స్ లేని టైంలో మనం సైకాలజీ టీచ్ చేసి మరి ఆ సైకాలజీ నోట్స్ ఇచ్చి అప్పుడు కూడా వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పి 1000 బిట్స్ ఇచ్చాం. చాప్టర్ వైజ్ బిట్స్ ఏమో ఒక 500, అదేవిధంగా టోటల్ గ్రాండ్ టెస్ట్ రూపంలో ఒక 450, మొత్తం 950 బిట్స్ ఇచ్చాం. ఆ 950 బిట్స్లోంచే 2022 టెట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి పేపర్ 1 నుంచి పేపర్ 2 నుంచి రావడం జరిగింది. స్టూడెంట్స్ సైకాలజీలో 28 out of 30 అచీవ్ చేశారు. అండర్ టీచింగ్ ఆఫ్ సూర్యప్రకాష్ సార్, హిజ్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ హజ్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. అప్పుడు ఇచ్చిన టెస్ట్ సిరీస్ బాగా వాళ్ళకి యూజ్ఫుల్ అయింది. ఐ ఎక్స్పెక్ట్ సచ్ టెస్ట్ సిరీస్ దిస్ టైమ్ ఆల్సో. ఇప్పుడు కూడా అదేవిధంగా అది హెల్ప్ అవుతుంది అనుకున్నా. మేము చాలా స్టాండర్డ్గా ప్రీవియస్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మీకు చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ టైప్లో వచ్చేటువంటి బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేటువంటి ఆలోచన మీకు కలగడానికి ఆ బిట్స్ చాలా హెల్ప్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ నందకుమార్ గారు. మరి వైష్ణవి గారు, థ్యాంక్ యూ ఫర్ ఎన్ఎస్కే లెర్నింగ్. ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సార్. సిహెచ్ సైదులు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎన్ఎస్కే ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఎన్ఎస్కే చాలా యూజ్ఫుల్ అయింది. అలాగే ఎస్ఆర్ వెరీ యూజ్ఫుల్. లక్ష్మీ ప్రసన్న గారు, అదేవిధంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ ఇట్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ టీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాగిలో చాలా ఎక్సలెంట్గా యూజ్ఫుల్ అయిందని స్టూడెంట్స్ అందరూ కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అలాగే లక్ష్మణ్ కుమార్ గారు, ఈయన యొక్క ఫీడ్బ్యాక్ చూద్దాం.
సో ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ బికాజ్ ఆఫ్ ఇట్స్ సపోర్ట్ in preparation of for mathematics TGT methodology. So the first app I have seen in English, well explained by Surya Prakash sir. I still remember the first day when I spoke and you motivated me very well sir. Thank you sir. సో యాక్చువల్గా లక్ష్మణ్ కుమార్ గారు ఫస్ట్లో ఎక్కడ ఏ సోర్స్ లేనప్పుడు నాకు కాంటాక్ట్ చేశారు, ఎవరో మన స్టూడెంట్స్ ఎవరో నెంబర్ ఇస్తే. సో అప్పటికి ఇంకా మన యాప్ ఆయన డౌన్లోడ్ చేయలేదు, కొనలేదు కూడా. సో నాతో మాట్లాడేటప్పుడు సార్ మీకేం పర్లేదు, నాది అష్యూరెన్సు, సో మొత్తం మీకు ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు అప్ టు ఎగ్జామ్ వరకు మేము సపోర్ట్ ఇస్తాం అంటే, లేదు సార్ నేను కోచింగ్కి వెళ్ళడానికి చాయిస్ లేదు, నాకు ఖచ్చితంగా ఆన్లైన్లోనే ప్రిపేర్ అవ్వాలన్నారు. మీకు మొత్తం అంతా కూడా మేమే సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంతో ఆయన చాలా ఇందాకే ఫోన్ చేశారు, చాలా అద్భుతంగా రాశాను సార్ పేపరు, సో ఖచ్చితంగా 80+ స్కోర్ చేస్తానని కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేసి సో ఆయన వల్ల గ్రూప్లో మెసేజ్ కూడా యాప్లో ఇవ్వడం జరిగింది. అలాగే అశ్విని గారు, ఇట్ ఈస్ రియల్లీ వెరీ గ్రేట్ అండ్ సో మచ్ యూజ్ఫుల్ అండ్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ సార్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్ and tried to verify our doubts. It is very excellent service from you only sir. సో ఈ గురుకుల ఎగ్జామ్ నిన్న రాత్రి వరకు కూడా మరి మీరు ఎంతవరకు చదివారో, ఎన్ని గంటల వరకు నిద్రపోయారు, ఎన్ని గంటలకు మేలుకునేవారో తెలియదు, కానీ మీ క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవ్వడానికి మాత్రం నన్ను మాత్రం పడుకొని ఇచ్చేవారు కాదు. నిన్న రాత్రి 12:30 దాకా నేను ఆన్సర్లు ఇస్తూనే ఉన్నా. సో తెల్లవారితే ఎగ్జామ్, సో ఈ టైంలో కూడా ఇంకా డౌట్స్ ఏంటయ్యా ముందు పడుకోండి అని చెప్పేసి అంటే, లేదు సార్ ఈ ఒక్క బిట్టు చెప్పియండి సార్. సో ఎక్కడా కూడా, ఎందుకంటే మేము ఉన్నదే మీకు సర్వీస్ చేయడం కోసం, సో మేము ఉన్నదే మీకు మాకు తెలిసిన నాలెడ్జ్ని సో మీకు ప్రొవైడ్ చేయడమే మా యొక్క మెయిన్ మోటో. ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క టార్గెట్ ఒకటే, సో మాకున్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని, సో నేను ఆల్మోస్ట్ చాలా సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను, స్టూడెంట్స్ అందరికీ తెలుసు. సైకాలజీ, పర్స్పెక్టివ్, ట్రై మెథడ్, ఆల్ మెథడాలజీ, స్కూలిస్ట్ అండ్ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ. గురుకుల కంటే ల్యాక్ ఆఫ్ టైం, మనకి బోర్డు లేక టైం లేక రిమైనింగ్ సబ్జెక్ట్స్ అనేవి చేయలేక ఎప్పటికీ సోషల్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఏం సార్ మాకు ఇలా అన్యాయం చేశారని చెప్పేసి ఎప్పటికీ అడుగుతున్నారు. సో హిస్టరీ ఎలాగో ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం. సో ఇన్ని కోర్సులు మనం చేస్తున్నప్పుడు కూడా ఎనీ టైం సో మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని స్టూడెంట్స్కి, ఎక్కువ మంది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలి. అందుకే ఎక్కడ కూడా ప్రైస్ విషయంలో కూడా మేము ఎక్కడ కూడా అంతా స్టాటిక్గా లేం, ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ప్రైసెస్ కూడా ప్రొవైడ్ చేస్తూ, సో స్టూడెంట్స్ ఎనీ టైం క్వశ్చన్స్ అడిగినా సరే మేము ఆన్సర్స్ అనేవి మీకు ఇస్తూనే ఉన్నాం. సో మాకు అవకాశం ఉన్నంత వరకు మేము ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం. సో పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ, టెస్ట్ సిరీస్లు కానీ, మీరు తెల్లవారితే ఎగ్జామ్ అనగా డౌట్లు అడుగుతున్నా సరే సో మేము ఎక్కడ దాన్ని ఇబ్బంది ఫీల్ అవ్వలేదు సార్. వీఆర్ ఎంజాయింగ్ విత్ దట్. ఎందుకంటే బేసికల్గా నాకు టీచింగ్ అనేది నేను ఎంజాయ్ చేస్తాను. సో దాని ఏదో సబ్జెక్ట్ నాలెడ్జ్, నాకున్న నాలెడ్జ్ని స్టూడెంట్స్కి షేర్ చేయాలి, అది మన యొక్క మెయిన్ మోటో. సో నో అదర్ యాప్ డస్ నాట్ హ్యావ్ దిస్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అశ్విని గారు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. సో ఎండి ఇఫ్తికార్ గారు మంచిర్యాల, సో థ్యాంక్ యూ సార్. కావ్య, ఎస్ సార్, నో వన్ విల్ గివ్ రిప్లై ఫర్ అవర్ క్వైరీస్ బట్ యూ డిడ్ దిస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. అలాగే షేక్ జావేద్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, యువర్ యాప్ ఈజ్ ద బెస్ట్ ఇన్ టీజీటీ మెథడాలజీ, ఇంగ్లీష్ మీడియం అండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సూపర్. యూ విల్ రెస్పాండ్ వెన్ ఆస్పిరెంట్స్ ఆస్క్డ్ ద క్వశ్చన్స్. దిస్ టైమ్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ అప్లికేషన్. సో ఈ మనం స్టూడెంట్స్ అదే మీకు చెప్తున్నా, ఎనీ టైం వాళ్ళు నా క్వశ్చన్స్ అడుగుతున్నాను. నిన్న రాత్రి 12:30 వరకు కూడా నా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి, వాటికి నేను ఆన్సర్స్ ఇస్తూనే ఉన్నాం. సో ఎన్ఎస్కే లెర్నింగ్ ఎప్పుడు కూడా ది బెస్ట్ సర్వీసెస్ ఇవ్వడానికి ఎల్లవేళలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సో త్వరలో ఆల్రెడీ మనకి టెట్ ఎగ్జామినేషన్ వచ్చింది. మరి ఈ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఎన్ఎస్కే లెర్నింగ్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. సో టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్, ప్లస్ ట్రై మెథడ్స్. సో చైల్డ్ డెవలప్మెంట్ ప్లస్ ట్రై మెథడ్స్ ఈ రెండు కూడా సెపరేట్గా అయితే 299 రూపీస్కి ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో. అలాగే ట్రై మెథడ్స్ కూడా 299 రూపీస్కి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఈ రెండు కలిపి కాంబో ప్యాక్
ఓన్లీ 499 మాత్రమే అవైలబిలిటీలో ఉంది. సో ఈ కోర్సెస్ సెపరేట్గా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియము. అలాగే కాంబో ప్యాక్ 499కి అవైలబిలిటీలో ఉంది. సో ఈ కోర్సులోనే మీకు టోటల్ క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్లు మొత్తం అన్నీ కూడా మీకు అవైలబుల్ అవుతాయి. సో ఇవి కాకుండా ఎప్పటి వరకు ఎన్ఎస్కే లెర్నింగ్లో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియమే చేసాం. మరి టెట్ విద్యార్థుల కోసం సో తెలుగు మీడియంలో కూడా ఇప్పుడు తొలిసారిగా కోర్సెస్ ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్లో లాంచ్ చేస్తున్నాం. సో ఇందులో పార్ట్గా తెలుగు మీడియం విద్యార్థుల కోసం టెట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఓన్లీ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషను. సో 199 రూపీస్కి మాత్రమే 100 టెస్టులు. సో 100 టెస్టులు. సో 100 టెస్టులు తెలుగు మీడియము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో 100 టెస్టులు కేవలం 199 రూపాయలకు మాత్రమే. సో ఈ 100 టెస్టుల్లో 60 చాప్టర్ వైజ్ టెస్టులు. ఈ 100 టెస్టుల్లో 60 చాప్టర్ వైజ్ టెస్టులు, అదేవిధంగా 40 టోటల్ సిలబస్ టెస్టులు. సో 60 చాప్టర్ వైజ్, 40 టోటల్ సిలబస్ అంటే టోటల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి సిలబస్. సో ప్రతి టెస్టు కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. 60 చాప్టర్ వైజ్ టెస్టులో కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 40 టోటల్ సిలబస్ టెస్టుల్లో కూడా మొత్తం టెస్టులో ఒక్కొక్క టెస్టులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. సుమారుగా 3000 బిట్స్ మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా మీకు 199 రూపీస్కే ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మరి ఫ్రెండ్స్, అత్యధిక మంది విద్యార్థులు మన కోర్సెస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరి ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తున్నటువంటి ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ తెలుగు మీడియం కోర్సెస్ త్వరలోనే ఇంకా ట్రై మెథడ్ టెస్ట్ సిరీస్ కానీ, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్లు, ఈ టెట్కి సంబంధించినంత వరకు తక్కువ టైం ఉంది. మరి ఈ తక్కువ టైంలో టెట్లో ఎక్కువ మార్కులు ఏ విధంగా స్కోర్ చేయాలి, అలాగే ఆల్రెడీ క్వాలిఫై అయిన విద్యార్థులు 120, 130 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, మరి ఈ టైంలో మనం తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలంటే మ్యాక్సిమం టెస్ట్ సిరీస్లు రాయాలి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ టోటల్గా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా 1 by 1 లాంచ్ చేస్తూ వస్తుంది. సో ఇందులో ఆల్రెడీ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి తెలుగు మీడియం కోర్స్ లాంచ్ చేసాం. ఇంగ్లీష్ మీడియము మండే రోజు 7th రోజు ఇంగ్లీష్ మీడియం కూడా టెస్ట్ సిరీస్ అనేది వస్తుంది. ట్రై మెథడ్ 10th రోజుకి వస్తుంది. ఇలా 1 by 1 టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా అవైలబిలిటీలోకి వస్తాయి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మా యాప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి గురుకుల విద్యార్థులు కానీ, మీ ఫ్రెండ్స్కి, మీ తెలుగు మీడియం ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సార్. సో అదేవిధంగా ఈరోజు జరిగిన ఎగ్జామినేషన్లో సో స్టూడెంట్స్ పంపించినటువంటి కొన్ని క్వశ్చన్స్ సో మనం ఆల్రెడీ స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేసాం, కొన్ని క్వశ్చన్స్ మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పేసి. సో మరి స్టూడెంట్స్ పంపించిన కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో క్యాపబుల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఇన్ ద ఇయర్స్. సో క్యాపబుల్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్. సో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ వచ్చేటువంటి ఏ ఏజ్లో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రావడం జరుగుతుంది? సో ఇది జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్కి చెందింది. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్లో జీన్ పియాజే 4 స్టేజెస్ ఉన్నాయి. సెన్సరీ ఆపరేషనల్ స్టేజు, ప్రీ ఆపరేషనల్ స్టేజు, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజు, అలాగే 4th వన్ ఫార్మల్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్. సో మరి అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజ్ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి అంటే, సో అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజు 11 to 14 ఇయర్స్ యాక్చువల్గా. మరి ఇక్కడ ఆప్షన్ అవ్వలేదు కాబట్టి 7 to సో అబౌట్ 12 ఇయర్స్. సో 11 to 14 ఇయర్స్. సో 11 to 14 కంటే మనకి 11 to 14 ఇయర్స్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కాబట్టి అబౌట్ 12 ఇయర్స్. సో అబౌవ్ 12 ఇయర్స్. నెక్స్ట్ వన్. సో మ్యాథమెటిక్స్ స్టడీడ్ ఎట్ ద ఎలిమెంటరీ లెవెల్ విల్ బీ ద బేస్ ఫర్ ద మ్యాథమెటిక్స్ టు బీ స్టడీడ్ అట్ సెకండరీ లెవెల్. సో ఇది ఏ వాల్యూని ఇండికేట్ చేస్తుంది? సో ప్రైమరీ లెవెల్లో నేర్చుకున్న మ్యాథమెటిక్స్ అనేది సెకండరీ లెవెల్లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ప్రిపరేషన్ చేస్తుంది. సో కాబట్టి ఏమవుతుంది? ఇది ఏ వాల్యూ? ప్రిపరేటరీ వాల్యూ. ఏ వాల్యూ అవుతుంది సార్? ప్రిపరేటరీ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. సో మెథడ్ సూటబుల్ ఫర్ వెరిఫికేషన్. సో ఫలితాలను సరిచూడడానికి ఉపయోగపడే పద్ధతి. ఏ పద్ధతిలో మనం ఫలితాలు సరిచూసే అవకాశం ఉంది? ఫార్ములాలను యూజ్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన విలువలు బట్టి ఆ ప్రాబ్లమ్స్ ఆన్సర్ కరెక్టా కాదో చెక్ చేసుకుంటాం. మరి ఫార్ములాని యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మెథడ్ని ఏమని చెప్తామని అంటే
డిడక్టివ్ మెథడ్. సో డిడక్షన్ మెథడ్లో మనకి వెరిఫికేషన్కి సూటబుల్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్తాం. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. సో ఇక్కడ ఫర్ ఆల్ అనే సింబల్ దేనికి వర్తిస్తుంది? సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ అనేది ఆర్కు చెందితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6 వాల్యూ. సో చెందితే, అయితే అని చెప్పేసి అంటే సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇంప్లిఫికేషన్. సో ఎంప్లాయీస్ అంటాం చూసారా, అయితే. సో ఎంప్లాయీస్ అనే దాన్ని అయితే అని చెప్పేసి చెప్తాం. ఎక్స్ అనేది ఆర్కు చెందితే సో హియర్ ఆన్సర్ ఏదంటే ఇంప్లిఫికేషన్. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్. సో నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాడు ఇలా 5 ఇచ్చి కొన్ని ఆప్షన్స్ ఇచ్చినట్టున్నాడు. సోషల్, యాక్యురసీ, అబ్స్ట్రాక్ట్, లాజికల్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్, రీజనింగ్. సో ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ సోషల్, ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ యొక్క నేచర్గానే చెప్తాం. సో ఆప్షన్ ఆన్సర్ ఏంటంటే BCDE. ఇయర్ ప్లాన్ ప్రిపేర్డ్ బై హోమ్. సో ఇయర్ ప్లాన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? పేరెంటా, టీచరా, హెడ్ మాస్టరా, సొసైటీయా? ఇయర్ ప్లాన్ తయారు చేసేది ఎప్పుడు కూడా టీచరే. సో ఇయర్ ప్లాన్ అని చెప్పేసి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి బిఫోరే ఆ అకాడమిక్ ఇయర్ మొత్తం ఆర్గనైజ్ చేసేటువంటి యాక్టివిటీస్ని డిజైన్ చేసే ప్లాన్ని మనం ఏమని చెప్తామంటే ఇయర్ ప్లాన్ అని చెప్పేసి చెప్తాం. సో పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ సాటిస్ఫై ద ప్రాపర్టీ. ఇక్కడ సాటిస్ఫై ద అకాడమిక్ స్టాండర్డ్స్ అని చెప్పాలి. సో పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేటువంటి సో అకాడమిక్ స్టాండర్డ్ ఏది? సో రీజనింగ్ అండ్ ప్రూఫ్. సో పై వాల్యూని మనం ఎలా చెప్తాం? సో పై వాల్యూ చెప్పేటప్పుడు సో ద పెరిమీటర్ అండ్ ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ద రేషియో ఆఫ్ ఏ సర్కిల్, ద రేషియో ఆఫ్ ద పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్. సో 2πr బై ద డయామీటర్ 2r ఈక్వల్స్ టు పై. సో దీని ఒక రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని చెప్పేసి చెప్తాం. సో దీనికి ఆన్సర్ ఏమో రీజనింగ్ అండ్ ప్రూఫ్. అలాగే నాన్ ఫార్మల్ ఏజెన్సీస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. యాక్చువల్గా ఇక్కడ కిందన మీకు BCDE, ABD అలా ఇచ్చుంటాడు, మరి మాకు ఆప్షన్స్ పూర్తిగా ఇవ్వలేదు. సో హోము, స్కూలు, సొసైటీ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయని చెప్పేసి అంటే నాన్ ఫార్మల్ ఏజెన్సీస్ అనేది చెప్పేసి చెప్తాం. హోమ్ కానీ సొసైటీ కానీ, హోము, పీర్స్ అండ్ సొసైటీ. సో యాక్చువల్గా స్కూల్ అనేది ఫార్మల్ ఏజెన్సీ. సో హోము, పీర్సు, సొసైటీ ఇవన్నీ కూడా నాన్ ఫార్మల్ ఏజెన్సీస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ టీచర్ డిజైన్ ఏ టూల్ ఆఫ్ అసెస్మెంట్ వెరీ హై, హై, మోడరేట్, లో ఈజ్ వెరీ లో. సో ఇలా 5 ది స్కేల్స్లో 5 ఇంటర్వెల్స్లో ఒక అసెస్మెంట్ స్కేల్ డిజైన్ చేశాడు. అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇంటర్వెల్స్ని కలిగి ఉన్నటువంటి ఇండికేట్ చేసేది ఏంది? రేటింగ్ స్కేల్. సో రేటింగ్ స్కేల్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అనేది ఏ లెవెల్లో ఉందో ఇండికేట్ చేసేదాన్ని ఏమని చెప్తామంటే రేటింగ్ స్కేల్ అని చెప్పేసి చెప్తాం. అలాగే వాట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్? వాట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్? సో తెలంగాణ స్టేట్లో ప్రజెంట్ ఏ ఎవాల్యుయేషన్ ఉంది? ఫార్మేటివ్ ఎవాల్యుయేషను, అలాగే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఫార్మేటివ్ ఎవాల్యుయేషను, అదేవిధంగా సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సో టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కండక్టెడ్ టు ఇంప్రూవ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ ఎవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి? టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఎవాల్యుయేషన్ కండక్ట్ చేయాలి. మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కండక్ట్ చేసే ఎవాల్యుయేషన్ ఏమని చెప్తాం? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. ఏమని చెప్తాం? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. విచ్ ఈజ్ నాట్ ఇన్ 5E's. సో 5E మెథడ్లో లేనిది ఏది? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ప్లోరు, ఎలాబొరేటు, ఎక్స్ప్లెయిన్, ఎగ్జామిన్. సో ఎగ్జామిన్ అనేది 5Eకి చెందినది కాదు. ఎగ్జామిన్ అనేది 5Eకి చెందినది కాదు. సో ఇఫ్ ఏ టెస్ట్ ఈజ్ అటెంప్టెడ్ సెవరల్ టైమ్స్ బట్ ఇట్స్ స్కోర్ వాల్యూ డస్ నాట్ చేంజ్. ఇది ఏ క్వాలిటీని తెలియజేస్తుంది? ఇక్కడ చాలామంది చూడండి సార్, టెస్ట్ ఈజ్ అటెంప్టెడ్ సెవరల్ టైమ్స్ అంటే ఆర్గనైజ్డ్ మెనీ టైమ్స్. సో ఆర్గనైజేషన్కి సంబంధించింది అయినా స్కోర్ చేంజ్ కాలే. మనం స్కోర్ చేంజ్ కాదన్నట్టు 2 కాన్సెప్ట్స్ చెప్పాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ కండక్టింగ్ సంబంధించి అయితే వ్యాలిడిటీ,
నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవాల్యుయేషన్కి సంబంధించింది అయితే ఆబ్జెక్టివిటీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ చేసిన, నెంబర్ ఆఫ్ టైమ్స్ కండక్ట్ చేసిన స్కోర్ అనేది చేంజ్ కాలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వ్యాలిడిటీ. ఆన్సర్ ఏమవుతుంది సార్? వ్యాలిడిటీ. సో డెసిమల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇండియన్స్. సో డెసిమల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరని చెప్పేసి అంటే ఫస్ట్ ఇండియన్స్. ఎవాల్యుయేషన్ టేక్స్ ప్లేస్ బై కన్సిడరింగ్ కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ సైకోమోటార్. సో కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ డొమైన్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తూ జరిగే ఎవాల్యుయేషన్ ఏదండి? సిసిఈ, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో కాంప్రహెన్సివ్ అంటేనే స్టూడెంట్ యొక్క అన్ని డొమైన్స్ని కూడా టెస్ట్ చేసేటువంటి ఎవాల్యుయేషన్ మనం ఏమని చెప్తామంటే కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చెప్తాం. దిస్ మెథడ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ is more suitable for development of new subject or new idea by combination different elements. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ని విడివిడి భాగాలని కలిపి బోధిస్తూ కొత్త అంశాలని బోధించడానికి ఉపయోగపడే పద్ధతి కంబైనింగ్. సో కంబైనింగ్ అంటే ఏంటి? ఏ మెథడు? సో ఎనాలిసిస్ అంటే టు స్ప్లిట్ ఆర్ బ్రేకప్. కంబైనింగ్ అని చెప్పేసి అంటే సింథసిస్ అంటే టు కంబైన్. సో కంబైన్ చేస్తూ టీచ్ చేసే కాన్సెప్ట్ ఏదండి? సింథసిస్. సో మన నోట్స్లో ఆల్రెడీ క్లియర్గా ఈ పాయింట్ చెప్పాం. సో ఆల్జేబ్రా జనరలైజ్డ్ ఫ్రమ్. ఆల్జేబ్రా అని చెప్పేసి అంటేనే జనరలైజ్డ్ అర్థమెటిక్ అని చెప్పేసి చెప్తాం. అర్థమెటిక్లో ఉండే కాన్సెప్ట్స్ని వేరియబుల్స్తో కలిపి చెప్తే అదే ఏమవుతుందని చెప్పేసి అంటే ఆల్జేబ్రా. సో ఆల్జేబ్రా ఈజ్ జనరలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్. విచ్ ఈజ్ మెజరబుల్. సో ఇందులో మెజరబుల్ ఏంటి? మరి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూడండి. సో ఇది పూర్తిగా క్వశ్చన్ రాలేదు. సో ఇందులో ఎయిమ్స్, గోల్స్ మెజర్ చేయలేం. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ని మెజర్ చేయొచ్చు. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ని కూడా మెజర్ చేయొచ్చు. సో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. సో ఇవి మనకి అందుబాటులోకి వచ్చినటువంటి ప్రశ్నలు, వాటికి వచ్చేటువంటి ఆన్సర్స్. సో ఫ్రెండ్స్, మిగిలిన ఎగ్జామ్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మరి టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్న క్వశ్చన్స్ అనేవి మీకు ఆన్సర్లు తెలుస్తాయి. సో ఇంకా మరిన్ని క్వశ్చన్స్ వచ్చినట్టయితే మరో వీడియో ద్వారా మీకు క్వశ్చన్స్ కూడా రిమైనింగ్ కూడా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో రిమైనింగ్ ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.